హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ములూస్ కిచెన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు పెసరపప్పు పాయసం చేస్తున్నాను. ఇందుకు ముందుగా పెసరపప్పును ఒక కప్పు తీసుకుని వేయించుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. తర్వాత ఒక కుక్కర్లో ఈ పెసరపప్పు అలాగే సబ్బియ్యం నానబెట్టుకున్నవి 2 కలిపి 2 విజిల్స్ రానిచ్చుకోవాలి. తర్వాత బెల్లం తీసుకొని కరగబెట్టుకొని ఫిల్టర్ చేసి పెట్టుకోవాలి. అలాగే డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకోవాలి. పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ ఉడికిన పెసరపప్పు మిశ్రమంలో కాచి చల్లార్చిన పాలు కలుపుకుంటున్నాను. తర్వాత ఇందులో ఈ పాలు ఇలా మరుగుతున్నప్పుడు బెల్లం కరగబెట్టిన మిశ్రమం వేసుకుంటున్నాను. బెల్లంతో చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ సమ్మర్కి చాలా మంచిది కూడాను, హీట్ అంతా తగ్గుతుంది. ఇలా ఈ పాయసం ఉడుకుతున్నప్పుడు ఈ ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్, పచ్చి కొబ్బరి ముక్కలు వేసి కలుపుకోవాలి. ఇందులో ఇలాచీ పౌడర్ కూడా వేశాను. అంతే, రెడీ అయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని తినటమేను. పాయసం పలచగా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. ట్రై చేయండి.